బెంగాల్లో సింహం ఎంట్రీ ఇచ్చింది. సందేశ్ కలిలో పోలీసులపై కాల్పులు జరిపిన గుండాలకు ఇంకా చుక్కలే. అజయ్ పాల్ శర్మ రంగంలోకి దిగారంటే లెక్కలు సరిచూడాల్సిందే. పట్టపగలే టీఎంసీ గుండాలు పోలీసులపై కాల్పులు జరిపారు. కానీ ఇప్పుడు అక్కడికి ఎవరొస్తున్నారో తెలుసా? ఐపీఎస్ అజయ్ పాల్ శర్మ యూపీకి చెందిన లెజెండరీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. అందరూ సింగం అని పిలిచే వ్యక్తి నేరుగా క్రైమ్ సీన్ కి చేరుకుంటున్నారు. యూపీకి చెందిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మను వచ్చే 5 ఏళ్ల పాటు డిప్యుటేషన్ పై పశ్చిమ బెంగాల్ కి బదిలీ చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అక్కడున్న సిండికేట్లు మరియు అక్రమ చొరబాట్లపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గత 15 ఏళ్లుగా అశాంతికి గురవుతున్న ప్రాంతాల్లో శాంతి భద్రతలను కఠినంగా అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అత్యంత శక్తివంతమైన నిర్ణయంగా దీనిని అభివర్ణిస్తున్నారు. ఆయన కేవలం అక్కడికి చేరుకోవడమే కాదు, నేరస్తులకు జీవితాంతం గుర్తుండిపోయేలా గుణపాఠం చెబుతారు. కేలా హోబే ఆట మొదలైంది. కానీ ఈసారి మంచి వాళ్ళు పూర్తి బలంతో వస్తున్నారు. ఇకపై ముఖ్యమంత్రి రక్షణ ఉండదు, గూండా రాజ్యం నడవదు. బెంగాల్లో చివరికి అసలైన న్యాయం జరుగుతుంది. ఆ గుండాలను ఏం చేయాలి? అక్కడికక్కడే కాల్చి పారేయాలా, లేకపోతే షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ తోటి బుద్ధి చెప్పాలా?